హాయ్ ఫ్రెండ్స్, మీ వ్యాపార ప్రకటనల కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 25 ఫీట్ల వెడల్పు, 60 ఫీట్ల పొడుగు, ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ హౌస్ ప్లాన్. ఇలాంటి డైమెన్షన్లో ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్, లిఫ్ట్ కనుక ప్లాన్ చేసుకుంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఇది మొత్తం వచ్చేసి మనకి 166.6 గజాలు వస్తుంది. సెంట్రల్ కన్వర్ట్ చేస్తే 3.4 సెంటర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ల్యాండ్ ఏరియా స్క్వేర్ ఫీట్ కన్వర్ట్ చేస్తే 1500 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్స్ పోగా హౌస్ కండిషన్ మటుకు 1100 ఎస్ఎఫ్టీలోనే హౌస్ కండిషన్ జరుగుతుంది. ఈ 1100 ఎస్ఎఫ్టీకి మనం కాస్ట్ ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇంకా లేట్ చేయకుండా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చి మనం సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 500 నుంచి 600 బస్తాలు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో బస్తా ధర అనేది మనకి 280 నుంచి 380 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఈ 330 రూపాయలు ఒక్క బస్తా ధర అనుకుంటే కనుక ఈ 500 బస్తాలకు కానీ మనకి సిమెంట్కి అయ్యే ఖర్చు వచ్చేసి 1,71,600 రూపాయల వరకు సిమెంట్కి అవుతుంది. నెక్స్ట్ మనం స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి మనకి 3 నుంచి 3.5 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక టన్ ధర అనేది మనం 60,000 నుంచి 82,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం 65,000 రూపాయలు ఒక టన్ ధర అనుకుంటే కనుక ఈ 3 టన్నులకు గాను మనకి 1,95,000 రూపాయల వరకు మనకి స్టీల్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి మనకి 50 నుంచి 55 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ ధరని మనం 1800 నుంచి 2,200 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. ఒక్కో టన్ ధర మనం 2,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 50 టన్నులకు కానీ మనకి ఇసుక అయ్యే ఖర్చు వచ్చేసి 1,00,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకు రోబో శాండ్ చూసుకుందాం. రోబో శాండ్ వచ్చేసి మనకి 20 నుంచి 25 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ ధరని మనం 550 నుంచి మనకి 600 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ ధర మనం 600 రూపాయలు అనుకుంటే కనుక ఈ 20 టన్నులకు గాను మనకి రోబో శాండ్కి అయ్యే ఖర్చు వచ్చేసి 12,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి మనకి ఓన్లీ కాలమ్స్కి, మెట్లకి, స్లాబ్కే కాబట్టి మనకి కంకర 20 mm అయితే అవసరం అవుతుంది. ఈ 20 mm వచ్చేసి మనకి 40 నుంచి 45 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర మనం 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా 650 రూపాయలు అనుకుంటే కనుక ఒక్కో టన్ను ధర అనేది మనం ఈ 40 టన్నులకు కానీ మనకి కంకరకి అయ్యే ఖర్చు వచ్చేసి 26,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి చూసుకుందాం. బేస్మెంట్ రాయి అంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాదు కాబట్టి ఎలాంటి ఖర్చు అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి మనకి 13,000 నుంచి 14,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో ఇటుక ధర అనేది మనం 9 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో ఇటుక ధర అనేది మనం 10 రూపాయలు అనుకుంటే కనుక ఈ 13,000 ఇటుకలకు గాను మనకి ఇటుకలకు అయ్యే ఖర్చు వచ్చేసి 1,30,30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి డోర్స్, విండోస్ చూసుకుందాం. మనం ఇందాక చూసిన ప్లాన్ ప్రకారం అయితే మనకి 9 డోర్లు, అదేవిధంగా 8 కిటికీలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం టోటల్గా మనకి 1,10,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్కి అయినా కానీ లేదా మార్బుల్స్కి అయినా కానీ గ్రానైట్కి, అదేవిధంగా మెట్లకి, కిచెన్ ప్లాట్ఫామ్కి ఈ మొత్తం చూసుకుంటే కనుక మనకి 1,500 ఎస్ఎఫ్టీ వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక స్క్వేర్ ఫీట్ కనే మనం 50 రూపాయలు అనుకుంటే కనుక దీనికి అయ్యే ఖర్చు వచ్చేసి 75,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ప్లంబింగ్, అదేవిధంగా ఎలక్ట్రికల్ టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి 1,69,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం ఫాల్ సీలింగ్ చూసుకున్నాక ఫాల్ సీలింగ్ టోటల్గా మనకి కాస్ట్ వచ్చేసి 65,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ అంటే ఐరన్ గేట్ లేదు, మనకి సేఫ్టీ గిర్లకి అదేవిధంగా టోటల్గా మనకి ఒక 42,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్కి, మెట్లకి రైలింగ్ అయినా కానీ లేదా మెయిన్ డోర్ పక్కన గ్లాస్కి అయినా కానీ ఎలివేషన్ గ్లాస్కి మొత్తం వచ్చేసి మనకి టోటల్గా 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం పెయింటింగ్ వర్క్ చూసుకుందాం. పెయింటింగ్ వర్క్ వచ్చేసి లేబర్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మొత్తం మనకి 90,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. మనకి మెయిన్గా మెటీరియల్గా అయ్యే కాస్ట్ ఇవి. ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 12,20,600 రూపాయల వరకు మనకి అవుతుందన్నమాట. మొత్తం టోటల్గా మెటీరియల్ కాస్ట్ అనేది 12,20,600 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. లేబర్ కాస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ అండి మన తాపీ మేస్త్రి వర్క్, అదేవిధంగా సెంటరింగ్ వర్క్ చూసుకుందాం. ఇది వచ్చేసి 1,300 ఎస్ఎఫ్టీ రావడం జరుగుతుంది. ఒక స్క్వేర్ ఫీట్కి అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. 2 పోర్షన్లు కాబట్టి 330 రూపాయలు అయితే వేయడం జరిగింది. దీనికంటే మన తాపీ మేస్త్రి సెంటరింగ్ వర్క్ వచ్చేసి 4,29,000 రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ గుంతలు తీయడానికి మట్టి లెవెలింగ్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ మనకు వర్క్ లేదు కాబట్టి దీనికి ఎలాంటి ఖర్చు అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ చూసుకుందాం. ఇది వచ్చేసి కాలమ్స్కి, మెట్లకి, స్లాబ్కి ఒక 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ వర్క్, అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ వచ్చేసి మొత్తం టోటల్గా 65,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన ఫ్లోరింగ్కి, బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తం టోటల్గా మనకి ఒక 85,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఈ మొత్తం మనకి మెయిన్ లేబర్ కాస్ట్ ఇది. మొత్తం టోటల్ చూసుకునే కనుక లేబర్ కాస్ట్ అనేది 6,44,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి
రూ. 12,20,600 ప్లస్ ఈ లేబర్ కాస్ట్ అనేది మనకి రూ. 6,44,000. ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి రూ. 18,64,600 వరకు మనకి అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ అమౌంట్ కానీ 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్కి అయినా కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ ఇది చూసుకుంటే కనుక రూ. 1,86,460 వరకు మనకి అవుతుందన్నమాట. ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక మనకి బిల్డింగ్ కాస్ట్ అనేది రూ. 20,51,060 వరకు మనకి అవుతుంది. ఈ అమౌంట్ అనేది మనకి డివైడ్ చేస్తే మనకు ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత అవుతుందో తెలుసుకోవచ్చు. ఈ రూ. 20,51,060 మనం స్క్వేర్ ఫీట్లో డివైడ్ చేస్తే మనకి 10 సెప్టిక్ అనేది రూ. 1,577 వరకు మనకి అవుతుందన్నమాట. అంటే ఒక స్క్వేర్ ఫీట్కి అనేది మీకు రూ. 1,600 వరకు అయ్యే అవకాశం ఉంది. అది మీరు దగ్గరుండి చేయించుకుంటే కనుక ఈ ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం లిఫ్ట్ గురించి మాట్లాడుకుంటే కనుక 2.5 lakhs నుంచి ఒక ఫ్లోర్కి అనేది స్టార్టింగ్ ప్రైస్తో మటుకు ఉన్నాయన్నమాట మార్కెట్లో అనేది. ఇది ఫ్రెండ్స్ మనకి వాటి వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.